అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పుడు దాకా పడలేదు కదా, రైతుల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే వెయిట్ చేస్తున్నారు. డబ్బులు లేవు కదా, ఖజానా అక్కడ ఏమి లేదు కదా. మీరు ఇలానే అనుకుంటారా? లేవు అని చెప్పంటే ఊరుకోరు కదా, కొంతమంది చెప్పారు మరి చేయాలని చెప్పి అనుకుంటారు కదా. నమ్మకం ఉంది వేస్తారని. సో టోటల్ గా 1 ఇయర్ అవుతుంది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. జూన్ 12తో 1 ఇయర్ అయింది గవర్నెన్స్ అధికారంలోకి వచ్చేసి. మొత్తం కూడా 1 ఇయర్ లో బాగానే చేశారంటారా? మీ అంచనాలు అందుకున్నారా? ఉన్నందులో బాగానే చేశారు. ఏమేమి చేశారంటారు మీ ఊరికి? మా ఊరికి ఇప్పుడే రోడ్లు వేస్తున్నారు కదా. మెయిన్ రోడ్లు వేసారు, హైవే రోడ్లు వేసారు. మెయిన్ రోడ్లు తర్వాత ఏదైనా బండి నడిస్తేనే కదా, బండి నడిస్తేనే ఏదైనా ఏదైనా నడుస్తుంది. నడుస్తుంది. సరే, ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు అని చెప్పి చాలా చెప్పారు కదా, వాటి వల్లే ప్రధానంగా అధికారంలోకి వచ్చారు. పథకాలు సూపర్ 6 అనేవి చెప్పినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి రాలేదని చెప్పి జనాలు కొద్దిగా వ్యతిరేకత ఉందని చెప్పి వింటున్నాను. నిజంగానే అలా ఉందా? నిజంగా కనుకుంటే రోడ్ల మీదకే జనం వచ్చేవాళ్ళు. నిజంగా కనుకుంటే రోడ్లు మనిషికి కోపం వచ్చిందంటే మాట బయటకు వచ్చుద్ది కదా. అట్లాగే కోపం కనుకుంటే రోడ్ల మీదకి ఎక్కేవాళ్ళు. మోసం చేశారు. ఏమో దాచుకుంటున్నారు. ఉంది మనిషి మీద నమ్మకం ఉంది. చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు అనే నమ్మకం ఒకటి జనంలో ఉంది. లేకపోతే ఈ పాటికే రోడ్లు ఎక్కేవాళ్ళు జనం. రోడ్లు ఎక్కుతారు అసలు? ఏదైనా లోపల దాచుకొని ఓట్లు అప్పుడు చూపిస్తా ఉంటారు కదా. ఓట్లప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళకి కడుపు మండుద్ది కదా. ఒక్కొక్కటి 1/1 లేటుగా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఒకటి జరుగుతున్నాయి కాబట్టి అన్ని చేస్తారని ఆశ ఉంది. లేట్ అయినా డబ్బులు పడుతున్నాయి అసలు? పడుతున్నాయి. ఎంత పడుతున్నాయండి? 13,000 పడుతున్నాయి. అంటే 15,000 కదా చెప్పింది, 13,000 అయింది మరి. అది తెలియలేదు. పడుతున్నాయి అడుగుతుంటే అందరు చెప్తున్నారు పడుతున్నాయి అని. ఎంతమంది ఉంటే అంతమందికి పడుతున్నాయి. ఏదైతే చెప్పారో అదే విధంగా పడుతున్నాయి. కాకపోతే 2,000 కటింగ్ పడుతుంది. దానికి మాకు అందరికి పడ్డాయి అంటున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి అంటున్నారు. ఏమో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అందరికి ఇచ్చేటట్టయితే 90 లక్షలు దాటిద్ది నెంబరు, కానీ మీరు 67 లక్షల మందికే వేస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఒక 20 లక్షల పైచులకు వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు. దానివల్ల మీరు ఇంక చేసింది ఏముందని చెప్పి అంటున్నారు. నిజంగానే అలా జరిగిందంటారా? అప్పుడు ఇచ్చింది ఒక్కడికేగా. వాళ్ళక్కడ ఒక్కళ్ళకి ఇచ్చారు. ఉంటే అంతమంది ఇద్దరికి ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు చెప్పారు అన్నమాట, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని. భారతి గారు చెప్పారు. అంటే జగన్ గారు చెప్పలేదు కదా ఆయన నోటి నుంచి? ఎవరు చెప్తే ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు కదా అని చెప్పి అంటారా? ఇప్పుడు మన ఇంట్లో నేనున్నాను, మా మిస్సెస్ చెప్పింది కానీ నేను చెప్పలేదు కంటే కుదురు. మిస్సెస్ రాజకీయాల్లో లేదు కదా, మిస్టర్ కదా రాజకీయాల్లో ఉంది. మరి అని జనం నమ్మరుగా. లేదని ఆ లెక్కన అలా అంటారు. మరి విద్యా వ్యవస్థ ఎలా ఉందండి ఇప్పుడు? మార్పులు ఎలా ఉన్నాయి అంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? దాని మీద నాకు అంత ఐడియా లేదు. మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసే ఉంటారుగా మీ ఊళ్ళలో మొత్తం కూడా. అవి ఎవరి హయాంలో బాగా డెవలప్ అయినాయి అంటారు? పోయిన హయాంలోనా, ఈ హయాంలోనా, ఈ 1 ఇయర్లోనా? చేసిన దాన్ని బట్టి ఉంటుందండి, పని చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నాడు నేడు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు కదా, మేము స్కూళ్ళని బాగా డెవలప్ చేశామని. నిజంగా చేశారా అని చెప్పి అడుగుతున్నాను. ఏదో చేశారు, కొన్ని ఏమో తూతూ మంత్రంగా చేశారు, కొన్ని అయితే చేశారంటారు. రంగులు అయితే వేసారు. రంగులు వేసారు. సరే అండి, ఇప్పుడు దానికి ఎవరికి ఉపయోగం? వేసారు, కోట్లు ఖర్చు, మళ్ళీ తీశారు, కోట్లు ఖర్చు. దానికి ఉపయోగం ఏముంది? సరే, ఇప్పుడు ఫ్రీ బండ్లు వస్తున్నాయా జనాలకి? గ్యాస్ ఫ్రీ బండ్లు ఇస్తానన్నారు. నాకు 2 బండ్లు డబ్బు పడిపోయినాయి. 3వ బండ్లా? ఇంకా 3 నెలలకి 4 నెలలకి గ్యాస్ అయిపోద్ది కదా. అట్లా ఇంకా యూజ్ చేసుకోలేదు అవి. అందుకని 2 యూజ్ చేసుకున్నా, 2కి మేము ఇద్దరమేను 2 గ్యాస్ బండ్లకి డబ్బులు పడ్డాయి. సరే, ఈ లెక్కన ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. కాకపోతే అటు పక్కన వాళ్ళు వేలెత్తి చూపిస్తానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. రేపు ఆగస్టులో అయినా ఫ్రీ బస్కి ఏమైనా కోతలు ఉంటాయా? లేకపోతే అపోజిషన్ పార్టీ గ్యారెంటీగా వేలెత్తి చూపించుద్ది. చేసినా చూపించుద్ది, చేయకపోయినా చూపించుద్ది. రేపు లాంచ్ చేయబోయి ఆగస్టు 15 నుంచి లాంచ్ చేస్తున్నారు కదా ఫ్రీ బస్సులు. దాంట్లో కూడా కోతలు ఉంటాయి అంటారు. మరి కోతలు ఆ రోజు చెప్పిన ప్రకారం ఉంటాయి. ఆ రోజున వాగ్దానం చేసిన ఎట్లయితే చెప్పారో అట్లా ఉంటాయి. సరే, ఇప్పుడు రైతు భరోసా అనేది గతంలో ఎన్ని దఫాలుగా వేశారు? మీకు ఒకే షిఫ్ట్ వేసేసారా లేకపోతే? లేదు, షిఫ్ట్లు కానీ. ఎన్ని షిఫ్ట్లు వేశారు? మోడీ 3 షిఫ్ట్లు. జగన్ ఉన్నతో తగ్గించేశారు. వారి పరిపాలనలో అసలు దానికంటే తగ్గించేశారు. అంటే ఆయన చెప్పడం 13,500, 13,750 చెప్పింది. అది ఎక్కువ చెప్పాడు. 15,000 చిల్లర, 17,000 చిల్లర చెప్పాడు. దాంట్లో తగ్గించాడు. ఇది కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇది 2 కలిపి కలిపిచ్చారు. ఆ లెక్కన మరి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. 20,000 చెప్పారు. దీంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఉంది కదా. ఎప్పుడు వేస్తారంటారు ఇంతకి? డేట్ ఇచ్చారు కదా. డేట్ ఏమి ఇవ్వాల. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో వాళ్ళతో పాటే వేస్తామని చెప్పి 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు. అయితే మొత్తానికి అయితే సంతృప్తికరంగానే ఉందంటారు పరిపాలన. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం లేదా? నమ్మకం లేదా? అంటే 23, 24 నుంచి వచ్చిన వాళ్ళు 124 పోయింది, 11 నుంచి మళ్ళీ లెగలేరంటారా? అదే చాలా కష్టం.